మనం ఫామ్స్ కంప్లీట్ చేసాం. అండ్ మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మెటా ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని. సో అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మనం HTML CSS నేర్చుకోవడానికి మంచి వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో అందులో నేను మంచి 2 వెబ్సైట్స్ చెప్తాను మీకు. కావాలంటే అందులో ఇంకా వెరిఫై చేసుకోవచ్చు, అంటే మనం రిఫర్ చేసుకోవడానికి ఇంకా యూజ్ చేసుకోవచ్చు. సో అవేంటంటే చూపిస్తాను. ఇక్కడ డెవలపర్ మోజిల్లా వెబ్సైట్ అనేది మంచిది, MDN. ఇందులో మనం వెళ్ళేసి HTML అని టైప్ చేశాక టైప్ చేయండి. చేశాక ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, మన కంటెంట్ ఏమేమి ఉందని, డాక్యుమెంట్, మెటా డేటా ఇలాంటివి. మనం టైప్ చేసిన దాన్ని బట్టి వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అని టైప్ చేస్తే జావా స్క్రిప్ట్ గురించి వచ్చేస్తుంది. ఒకవేళ మనకు ఏమైనా మెథడ్స్ రాయాలనుకో జావా స్క్రిప్ట్లో లెంత్ మెథడ్ అని, LENGTH లెంత్ మెథడ్, ఇట్లా మనకు ఏమైతే రావో స్ట్రింగ్ డాట్ లెంత్ మెథడ్ అట్లాంటివి మనం ఇందులో మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నట్టు. సెర్చ్ చేసుకొని మనకి ఏది కావాలో అది చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. ఇంకో వెబ్సైట్ వచ్చేసి W3 Schools. ఇది కూడా మంచి వెబ్సైట్. మనం కావాలంటే ఇక్కడ ట్యూటోరియల్స్ కింద క్లిక్ చేసి అన్ని సబ్జెక్ట్స్ చూపిస్తాయి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయని. సో మనకు కావాల్సింది HTML మీద క్లిక్ చేసేసి మనం మెటా ట్యాగ్స్ గురించి మెటా ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. సో ఇక్కడ HTML హెడ్ ఉంది కదా, అందులోకి వెళ్దాం. ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి, HTML హెడ్ ఎలిమెంట్ ఈజ్ ఎ కంటెంట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. అంటే హెడ్ ఎలిమెంట్లో మనం హెడ్ ట్యాగ్లో మనం ఏం రాయాలని, సో ఇవి మాత్రమే రాయాలని చెప్తున్నాడు అక్కడ. టైటిల్, స్టైల్, మెటా, లింక్, స్క్రిప్ట్, బేస్ అలా. ఇక్కడ మనకు దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది, నేను చూపిస్తాను. సో టైటిల్ అంటే మీకు తెలిసే ఉంటుంది. టైటిల్ అంటే ఇట్లా మనం ఏదైతే టైటిల్ ఇక్కడ పెడతామో ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. అది దీనికి టైటిల్ ఏం పెట్టారంటే HTML హెడ్ ఎలిమెంట్స్ అని పెట్టారు ఆ పేజ్కి. సో అందుకని HTML హెడ్ ఎలిమెంట్స్ అని అక్కడ వచ్చింది. మనం ఇక్కడ ఏం పెడితే అది అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ ట్యాగ్ వచ్చేసి ఏంటంటే మనం ఈ స్టైల్ ట్యాగ్ అక్కడ డిక్లేర్ చేసేసి మనం స్టైల్స్ రాసుకోవచ్చు. మన ఎలిమెంట్స్కి మనం క్రియేట్ చేసిన ట్యాగ్స్కి స్టైల్స్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అలా అందుకోసం స్టైల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఈ లింక్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు మనకు CSS ఫైల్ ఉందనుకోండి, mystyle.css, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అంటే ఇంపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు బయట ఒక ఎక్స్టర్నల్ CSS ఫైల్ని మన HTML ఫైల్కి అటాచ్ చేయాలంటే ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఇది మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ HTML ఇది CSS నేర్పించేటప్పుడు క్లియర్గా చెప్తాను ఎన్ని వేస్లో మనం CSS రాయొచ్చు అని. ఓకేనా. అలా ఇప్పుడు మెటా ట్యాగ్లో మనం క్యారెక్టర్ సెట్ UTF-8 యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది HTML5 ఇది యూజ్ చేస్తున్నారు. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అన్ని క్యారెక్టర్స్, వరల్డ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనం కావాలంటే ఇది గమనించవచ్చు మీరు. ఇక్కడ ఫామ్స్ కానీ ఏదైనా తీసుకుంటే క్యారెక్టర్ సెట్ UTF-8 మనం ఇది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. అలా అండ్ మనకి ఇంకా మెటా ట్యాగ్లో మనం అంతా రాసుకోవచ్చు. మన వెబ్సైట్ సంబంధించిన నేమ్స్ ఏంటంటే కీవర్డ్స్. ఇప్పుడు మన వెబ్సైట్ సెర్చ్లో రావాలంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ అని టైప్ చేయగానే మనకు మన వెబ్సైట్ అనేది సెర్చ్లో రావాలన్నట్టు. ఇట్లాంటి కీవర్డ్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. డిస్క్రిప్షన్, ఇప్పుడు ఇక్కడ నేను హోవర్ చేస్తున్నా, మనకి ఇప్పుడు టైటిల్ మాత్రం చూపిస్తుంది. మనం సెర్చ్ చేసేటప్పుడు ఏం చూపిస్తుంది అంటే డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ W3 Schools అని టైప్ చేస్తే చూడు, W3 Schools అని టైప్ చేసినప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ చూపిస్తుంది చూడండి. W3 Skills ఆప్టిమైజర్ లెర్నింగ్ అలా డిస్క్రిప్షన్ రావాలంటే మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం కంటెంట్ రాయాలి. సో అప్పుడు మన సెర్చ్లో మన వెబ్సైట్ వచ్చినప్పుడు ఇట్లాంటి మన డిస్క్రిప్షన్ చూపిస్తుంది అన్నట్టు. అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ యొక్క ఆథర్ ఎవరు, అలాంటివి మొత్తం మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ మనం వ్యూపోర్ట్ అనేది యూజ్ చేస్తాం. వ్యూపోర్ట్ విడ్త్, డివైస్ విడ్త్, ఇవంతా ఇక్కడ చూడండి. మనం ఇక్కడ కూడా ఇందులో యూజ్ చేస్తున్నాం. వ్యూపోర్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడికి ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇప్పుడు నార్మల్గా మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. అది వచ్చేసి బిగ్ స్క్రీన్లో బాగానే కనిపిస్తుంది, ఓకే. బట్ స్మాల్ స్క్రీన్కి వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది. మనకు అలా కాకుండా వ్యూపోర్ట్ మెటా ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది. ఓకేనా. చూడండి, స్మాల్ స్క్రీన్లో ఇలా కనిపించడం కంటే ఇలా కనిపించడం బెస్ట్ కదా. సో అందుకని మనకు ఇదేం చేస్తుందంటే కంటెంట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. అంటే విడ్త్ ఎలా తీసుకుంటా అంటే మనకు ఉన్న డివైస్ యొక్క మొత్తం విడ్త్ తీసుకుంటా అన్నట్టు. ఓకేనా. అలా తీసుకొని మనకు రెస్పాన్సివ్నెస్ అనేది మనకి ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. అలా అన్నట్టు.
ఇంకా స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చేసి మనం జావా స్క్రిప్ట్ రాయడానికి యూజ్ చేస్తాం అలా.